The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel, chapter 7, verse 7. నేటి దినమున ధ్యానం కొరకు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడి A small fragment. దానిలో చిన్న మాట. Ask and it shall be given you. అడుగుడి మీకు ఇవ్వబడును. This passage is an important part of Jesus' teaching about prayer. ఈ భాగము యేసు ప్రభువారి యొక్క బోధనలో ప్రార్థనకు సంబంధించిన విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. God knows our weaknesses and He wants to help us through them. దేవుడికి మన బలహీనతలన్నీ ఎరిగి వాటి ద్వారా ఆయన సహాయం చేయాలని కోరుతున్నాడు. He wants to give us His strength to overcome the difficult circumstances of life. కాబట్టి మన జీవితంలో ఎదుర్కొనే కష్టతరమైన పరిస్థితులని జయించడానికి, అధిగమించడానికి బలమునివ్వాలని కోరుతున్నాడు. Here we are invited to pray to God. ఇక్కడ మనము దేవునికి ప్రార్థన చేయవలసిందిగా మనకు To కోరబడుతున్నాం. talk with God దేవునితో about మాట్లాడేదానికి, all our needs and desires. మన అక్కర్లు, మన యొక్క కోరికలన్నిటి కొరకై. Ask and it shall be given you. అడుగుడి మీకు ఇయ్యబడును. Oh, it sounds amazing, doesn't it? కదండి, ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా. All we have to do is ask. ఇక మనం చేయవలసింది అంతా ఒకటే, అడగాలి. God will give us whatever we want. మనము ఏది కావాలంటే అది దేవుడు ఇస్తాడు. Oh, it's great. చాలా గొప్ప సంగతి ఇది. God is saying in prayer, name it, claim it. దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థనలో నువ్వు ఇది ఫలానాది కావాలి అని చెప్పు, అడుగు, అది కోరుకో అంటాడు. Prior to this statement in the Sermon on the Mount, Jesus warned his disciples against formal and hypocritical prayers. ఈ మాటలు చెప్పడానికి ముందుగా మరి ఆ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు మీరు అలవాటు ఆచారంగా చేసే ప్రార్థనల గురించి వాళ్ళకి కొంచెం హెచ్చరిక చేస్తాడు. He gave them a model prayer as a starting point in their prayer journey. వారి ప్రార్థన యాత్రలో ఆరంభానికి ఒక ఆదర్శమైన మాదిరికరమైనటువంటి ప్రార్థన నేర్పిస్తున్నాడు. We read it in Matthew's Gospel 6th chapter from verses 5 to 10. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో ఆ విషయాలు మనం చదవచ్చు. He taught how to pray in secret is more important praying when you are seen by other people. కాబట్టి ఇతరుల ముందు కనబడేదాని కన్నా రహస్యంగా ప్రార్థన చేయడము ఎంత ప్రాముఖ్యమైనదో నేర్పిస్తున్నాడు. And how to pray with simple and direct petitions rather than with meaningless repetitions. సామాన్యమైన విధానంలో సూటిగా నేరుగా ఏ విధంగా దేవునితో మనం మాట్లాడాలో, ప్రార్థన చేయాలో చెప్తూ వ్యర్థంగా ప్రార్థన చేయకూడదు అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. We can also see this in our prayers. మన ప్రార్థనలో కూడా ఇలాంటివి మనం చూస్తాం. We are to pray for God's concerns first. మొదటిదిగా దేవునికి సంబంధించిన విషయాల కొరకు ప్రార్థన చేయాలి. Then for our basic human needs. ఆ తర్వాత మానవునికి ఉన్న ప్రాథమికమైన అవసరతల గురించి ప్రార్థన. Now he takes the lesson a step further by teaching them to ask in faith. కాబట్టి ఇప్పుడు మరొక పాఠాన్ని నేర్పిస్తూ విశ్వాసముతో ప్రార్థన చేయవలసిందిగా చెప్తున్నాడు. Asking is simply expressing our need to God. అడుగుట అనగా సామాన్యమైన విధానంలో చెప్పాలంటే మన అక్కరని తెలియపరచడం. There is nothing more exciting than knowing that the God of the universe hears and answers our prayers. కాబట్టి ఈ విశ్వమంతటికి దేవుడే ఉన్నటువంటి దేవుడు మన ప్రార్థనను ఆలకించి ప్రార్థన జవాబిస్తాడనే దానికి ఇక వేరే ఆశ్చర్యపోయేది ఏమీ లేదు. It is a sweet relief. కాదండి, ఇది మనకి ఎంతో ఉపశమనాన్ని It కలిగించేది. is like a balm to our soul. కాబట్టి మన యొక్క ప్రాణములకు అదొక మందు లాంటిది. And here in Matthew 7:7, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో he is inviting us to pray. ప్రార్థన చేయవలసిందిగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. He makes promises that will get fulfilled if we pray. మనం ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా దాని ప్రతిఫలం పొందుతామని వాగ్దానము చేస్తున్నాడు. He wants to make himself available and stands ready to respond positively. తను తానుగా మనకు అందుబాటులో ఉంటూ మనం అడిగిన దానికి సానుకూల విధానంలో స్పందిస్తానని చెప్తున్నాడు. This is coming from the all-knowing God. ఇది సమస్తము ఎరిగినటువంటి దేవుడు చెప్తున్న మాట. He knows our ending from the beginning. మన అంతము ఆది నుండే ఎరిగినవాడు. He knows what is best for us. మన జీవితానికి ఏది శ్రేష్టమైందో తెలిసినవాడు. He always gives things that are for our progress, both physically and spiritually. అయినప్పుడు కూడా మన యొక్క భౌతిక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ యొక్క ఎదుగుదల, అభివృద్ధి గురించే కోరేవాడు. He is our loving Father. ఆయన మన ప్రేమగల దేవుడు. He knows better than our earthly fathers. మన భూ సంబంధమైన తండ్రుల కన్నా ఎక్కువగా ఎరిగినవాడు. He loves us more. మనల్ని అధికముగా ప్రేమించేవాడు. But అయితే we should never isolate this verse
from the other similar scriptural portions. చూడండి, ఈ వచనానికి సమాంతరంగా ఉన్న లేఖనాలను మిగతా వచనాలని వేరు చేసి ఈ ఒక్క మొక్క పట్టుకొని ఉండొద్దు. If we read Psalm 37:4, 37వ కీర్తన 4వ వచనంలో మనం చదివినట్లయితే it says, ఇక్కడ రాయబడిన మాట, delight thyself also in the Lord, and he shall give thee the desires of thine heart. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. If we consider these words of Jesus in Matthew 7:7 in the light of Psalm 37:4, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలోని మాటల్ని కీర్తనలు 37:4 ఆ వచన వెలుగులో మనం గమనిస్తే it takes on a very different meaning. దీనికి కొంచెం ఒక వేరేటువంటి అర్థాన్ని మనకు చూపిస్తుంది. Jesus is not saying, యేసు ప్రభు వారు ఆయన ఈ విధంగా ఏం చెప్పడం లేదు. just whatever you ask I will do it. He is not saying. మీరు ఏది అడిగితే నేను ఇచ్చేస్తాను అని చెప్పడం లే. But he is saying to us that driving motivation in our lives should be to seek our happiness in the Lord. చూడండి, మనము యెహోవాను బట్టి సంతోషించాలి. మనం దేనినైతే దేవుని దగ్గర అడుగుతున్నామో దేవుని బట్టి మనం సంతోషించే దాని గురించి మనం నడిపించబడాలి. And as we find happiness in our relationship with the Lord, దేవునితో మన సహవాసంలో మనం సంతోషాన్ని పొంది ఉంటే then our desires in life will change. అప్పుడు మన జీవితంలో ఉన్న కోరికల ఆశల్లో మార్పు ఉంటుంది. And the things we pray will change. ఇక మనం వేటి గురించి ప్రార్థన చేస్తామో అందులో మార్పు వస్తుంది. Our desires will be more aligned, in line with the desires of God. అప్పుడు మన ఆశలు, మన కోరికలు దేవుని ఆశలు, దేవుని కోరికలతో అనుసంధానం అయిపోతాయి. Then we will pray for the right things and God pleasing things. అప్పుడు సరి అయిన వాటి కొరకును దేవుడు ఇష్టపడే వాటి కొరకు ప్రార్థన చేయగలం. When we maintain this intimate relationship with God, దేవునితో ఇలాంటి సన్నిహితమైన ఈ సంబంధాన్ని మనము కొనసాగిస్తున్నప్పుడు as the days pass by, దినాలు గడుస్తుండగా we begin to ask for the things that God desires to give. కాబట్టి దేవుడు మనకి ఏమి ఇవ్వాలని ఆశిస్తున్నాడో వాటి కొరకే ప్రార్థన చేయడానికి అలవాటు పడతాం. God knows what we need. మనకి ఏది అవసరమో దేవుడికి తెలుసు. God will give to us what is good for us. మనకి ఏది మేలు, ఏది మంచిదో దేవుడికి తెలుసు. He may not give what all we ask. మనం అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు. When Jesus says, ask and you will receive, అడుగుడి మీకు ఇవ్వబడును అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు the sentence suggests that both the parties are in close proximity with each other. ఈ మాటలు మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే ఈ రెండు వర్గాల వారు కూడా వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సన్నిహితత్వాన్ని గురించి The మాట్లాడుతుంది. one who is asking and the one who is giving, they are very close. That is what it is showing. అడిగేవాడు ఇచ్చేవాడు కూడా వారిద్దరి మధ్యలో ఎంత సన్నిహితమైన బాంధవ్యం ఉందో And చూపిస్తుంది. also, they have started the conversation already between them. అంతేకాకుండా వారిద్దరి మధ్యలో ఇదివరకే సంభాషణ ఆరంభమైంది. Prayer is such a privilege. ప్రార్థన అనేది ఇంతటి భాగ్యం, ఇది అంతటి ఆధిక్యత. And it speaks of our intimate relationship and close conversation with God. కాబట్టి దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని, అలాగే ఆయనతో మనం సంభాషించేటువంటి పరిస్థితిని జ్ఞాపకం The చేస్తాం. Lord is always there for us. దేవుడు ఎల్లవేళలా మన కొరకు ఉన్నాడు, ఆయన అందుబాటులో In ఉన్నాడు. this little meditation, we cannot discuss all the conditions of an answered prayer. ఈ కొద్దిపాటి ధ్యానాల్లో మరి జవాబు దొరికే ప్రార్థనలన్నిటికీ కూడా ఉండే షరతులు ఏమిటి అవన్నీ మనము ధ్యానించడం వీలు పడదు. However, after giving one clarification, I will conclude. ఏదేమైనా నేను ఒకదాని గురించి వివరణ ఇచ్చి నేను ముగిస్తాను. Sometimes, కొన్నిసార్లు though we ask with best motives, we do not receive. మనము మంచి దృక్పథంతో, మంచి ఉద్దేశాలతో అడిగినప్పటికీ కూడా వాటిని మనం పొందాం. We don't get healing that we ask for. చూడండి, మనము దేని కొరకైతే అడుగుతున్నామో ఆ అనారోగ్య విషయంలో స్వస్థత రాకపోవచ్చు. We don't see the change what we are seeking. మనము దేని కొరకైతే వెతుకుతున్నామో ఆ మార్పు మనకి కనబడకపోవచ్చు. Then the question comes, అలాగైతే ఒక ప్రశ్న వస్తుంది మనకి, what went wrong? ఏమి పొరపాటు జరిగిందా? In Hebrews 5th chapter 7 to 9, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 9 వచనాల్లో we can see ఇక్కడ మనం చూడొచ్చు, Jesus prayed with perfect motives and perfect faith. యేసు ప్రభువారు పరిపూర్ణమైనటువంటి గురి ఉద్దేశాలు కలిగి పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేశారు. Yet the answer to Jesus' prayer about his own suffering and death did not remove the suffering and death. అయినా యేసు ప్రభువారు చేసినటువంటి ఈ ప్రార్థన, విశ్వాసంతో చేసిన ఆ ప్రార్థనకి, అనగా తను పొందుతున్న శ్రమలు, బాధలు, అవేమితో మరణము తొలగించబడలేదు. Yes, he prayed so that they may be removed. ఇవన్నీ తొలగించబడాలనే ప్రార్థన చేసినాడు, But they are not removed. కానీ అవి తొలగించబడలేదు. Finally he said, చివరికి ఆయన అంటాడు, Father, not my will but yours be done. తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. Let us also learn the same. మనం కూడా
ఇదే నేర్చుకుంటాం. When God delays answering, దేవుడు జవాబు ఇవ్వడంలో ఆలస్యం or చేసినప్పుడు, when He says no to our petitions, లేదా మనకు మనవులు ప్రార్థనలకి ఆయన కాదు అన్నప్పుడు, let us accept whatever He answers. ఆయన ఏ విధంగా జవాబు ఇచ్చినా దాన్ని అంగీకరించడానికి ఇష్టపడదాం. James says in an amplified manner as to why some of our prayers are not answered positively. యాకోబు అంటాడు, చూడండి, మనం చేసే ప్రార్థనలకి సానుకూలమైనటువంటి విధానంలో జవాబులు ఎందుకు రావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. In James chapter 4 verse 2 and 3, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో అంటాడు, James says, యాకోబు చెప్తున్న మాట, ye lust and have not, ye kill and desire to have and cannot obtain, ye fight and war, yet ye have not, because ye ask not. Ye ask and receive not, because ye ask amiss, that ye may consume it upon your lusts. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరుకుటలేదు. Therefore, whenever we pray, కాబట్టి మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి we have to ask ourselves few questions. మనము కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. One is, ఒకటి, is it the will of God? ఇది దేవుని చిత్తమేనా? Secondly, రెండవది, does it bring glory to God? మరి ఇది దేవునికి మహిమ తెస్తుందా? And thirdly, మూడవది, am I putting God's things first? నేను దైవికమైన సంగతులకి ప్రాధాన్యత ఇస్తున్న వాటిని ముందు పెడుతున్నానా? Fourthly, నాలుగవది, is there any selfish motive involved? దీనిలో స్వార్థపూరితమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? Like this, we have to ask some of the questions. ఈ విధంగా కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. In my own life, నా స్వంత జీవితంలో I am making a serious statement. నేను ఇక్కడ చాలా తీవ్రమైన మాట చెప్తున్నాను. I can say, నేను చెప్పగలను, I am so thankful to the Lord because He has not answered all my requests positively. నేను చేసిన ప్రార్థనలన్నిటికీ సానుకూలంగా ఆయన జవాబు ఇవ్వలేదు కాబట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడను. He knew what is best for me. నా జీవితానికి శ్రేష్టమైనది ఏదో ఆయనకు తెలుసు. And He gave always the best only. ఎల్లప్పుడు కూడా శ్రేష్టమైనవే నాకు ఇచ్చాడు ఆయన. It is a great mercy to me, as I did not get all that I asked. నేను అడిగినవన్నీ కూడా నేను పొందకపోవుట నిజంగా దేవుని మహా గొప్ప కనికరం అది. If God has given what all I asked, I do not know where I would be. ఒకవేళ నేను అడిగినవన్నీ దేవుడు ఇచ్చేసి ఉండుంటే ఈ రోజు ఎక్కడ ఉండేవాడో నాకు Because I తెలియదు. do not know what will happen tomorrow. ఎందుకనగా రేపు నాకు ఏమి సంభవింపనైందో నాకు తెలియదు. Sometimes not knowing all these things, I will be asking so many things. కొన్నిసార్లు ఇవన్నీ ఏమి తెలియక ఎన్నో అడిగేస్తూ ఉంటాను. Today I am so thankful unto the Lord. ఇది నేను నిజంగా దేవునికి ఎంతో All కృతజ్ఞుడను. knowing God, knowing my future, He has not answered many of my prayers. It is His mercy. సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, నా గురించి సమస్తం ఎరిగిన దేవుడు, నేను అడిగినవన్నీ కూడా తన మహా కనికరం చొప్పున నాకు ఆయన ఇవ్వలే. This morning, ఈ ఉదయకాలం may God help us to understand about the right kind of prayer and getting answers from Him. సరియైన విధానంలో ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి జవాబు పొందులాగిన దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. He is a good and generous God. ఆయన ఎంతో మంచి దేవుడు, దయగల దేవుడు, దాతృత్వం గల దేవుడు. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే, and you have prayed for something, నీవు దేని కొరకైనా ప్రార్థన very చేసినప్పుడు sincerely you pray, యథార్థంగాను ప్రార్థన but చేశావు, God has said no to that, అయితే దేవుడు దానికి వద్దు, కాదు అన్నాడు. don't get discouraged. నువ్వు ఏమి నిరాశపడద్దు. What does it show? ఇది మనకి ఏం God చూపిస్తుంది? is having a better plan for your life. దేవుడు నీ జీవితం కొరకైన శ్రేష్టమైన, మరి శ్రేష్టమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని అర్థం Good and చేసుకోవాలి. generous God. ఆయన ఎంతో మంచి దేవుడు, దాతృత్వం గల He is a దేవుడు, loving Father. ఆయన ప్రేమ గల తండ్రి. May God help us to understand this truth. మరి ఈ సత్యాలు మనం అర్థం చేసుకునేలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Please note, at the end of every message, we have uploaded few slides. దయచేసి గమనించండి, ప్రతి వర్తమానం యొక్క చివరి భాగంలో కొన్ని స్లైడ్స్ని పెడుతున్నాం. Please go through them because they are informative. దయచేసి వాటిని కూడా మీరు వీక్షించండి, అందులో కొంత ఎక్కువైన సమాచారం ఉంటుంది. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.